తరం మారుతుంది, అభిరుచులు మారుతున్నాయి. నచ్చిన రంగంలో రాణించడానికి ఎంత కష్టమైనా భరిస్తూ ఆ రంగంలోనే కొనసాగుతూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు నేటి యువత. ఆకోవలకే వస్తాడు ఆదిలాబాద్ బుక్తాపూర్ కాలనీకి చెందిన మేడి సాయి కిరణ్. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కళారంగంలో రాణిస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చిత్రకళలో ఏ గురువు వద్ద శిక్షణ పొందని ఏకలవ్య శిష్యుడు. తనకు చిత్రకళపై ఉన్న ఆసక్తితో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో చూసి తెలిసిన కళాకారులు వేస్తున్న పెయింటింగ్లను చూసి స్వతహాగానే నేర్చుకొని కళపై పట్టు సాధించాడు. తన చిత్రకళతో అందరినీ అబ్బురపరుస్తున్నారు ఈ యువకుడు. ఆదిలాబాద్ బుక్తాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణ రేఖా దంపతుల కుమారుడు మేడి సాయి కిరణ్. డిగ్రీ వరకు చదివిన సాయి కిరణ్ చిన్నప్పటి నుండి చిత్రాలు గీసేవాడు. ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా సామాజిక మాధ్యమాలను చూసి చిత్రాలను చూసి తన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. డ్రాయింగ్లో టీటీసీ కూడా పూర్తి చేశాడు ఈ యువకుడు. గ్రాఫైట్ ఆర్ట్స్తో చిత్రాలను వేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యలోనే సరికొత్తగా విదేశాలలో చలామణిలో ఉన్న థ్రెడ్ ఆర్ట్ వేయడంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. ఈ థ్రెడ్ ఆర్ట్ ద్వారా నటీనటులు, ఇతర ప్రముఖుల ఫోటోలను కూడా గీసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాను గీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఆర్థికంగా తన కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు ఇది ఆర్డర్స్ అనేటి కమిషన్ ఆర్డర్ చేయబట్టి ఒక 2022 నుంచి వెళ్ళి కమిషన్ ఆర్డర్ చేస్తున్నాను. అంతకుముందు హాబీ పర్పస్గా చేస్తుంటేనే. నాకు ప్రస్తుతానికైతే ఆర్డర్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి స్టేట్స్ నుంచి వచ్చినాయి. ఇంకా ఎక్కువ ట్రెండింగ్లో ఉండే ట్యూబ్లెట్ ఆర్ట్స్ కానీ, మన గ్రాఫైట్ పెన్సిల్స్, లేదంటే ఎవరన్నా చనిపోయిన వ్యక్తిది ఇప్పుడున్న వ్యక్తితోని ఫొటోస్ కావాలంటే యాడ్ చేసి చేయడం లాంటివి కానీ చేస్తూ ఉంటాను. లేదంటే ఓల్డ్ ఫొటోస్ని రెస్టోరేషన్ చేయడం లాంటివి. మళ్ళీ ఇంకొకటి కొత్తగా థ్రెడ్ ఆర్ట్ అని చేశాను. థ్రెడ్ ఆర్ట్లో ఎట్లా అంటే దారాలతోని మొత్తం సింగిల్ దారంతో లూప్ చేసుకుంటూ ఒక ఫోటో క్రియేట్ చేయడం అటువంటివి చేస్తున్నాను. ప్రాపర్గా వచ్చేసి అయితే నేను ఎక్కడ క్లాసెస్ అయితే ఏం తీసుకోలేదు. మొత్తానికి అంటే యూట్యూబ్ నుంచి ఏమన్నా చేస్తూ ఉండగా ఏమన్నా డౌట్స్ వస్తే యూట్యూబ్లో చూడడం కానీ, వీడియోస్ చూడడం, ట్యూటోరియల్స్ చూడడం, లేదంటే ఎవరన్నా వేరే ఆర్టిస్టులు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వేరే ఆర్టిస్టులు ఏమన్నా టెక్నిక్స్ ఫాలో అయితే వాళ్ళని అడగడం కానీ, వాళ్ళు ఏమన్నా చెప్తే తీసుకోవడం కానీ, మళ్ళీ ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ వల్ల నేర్చుకున్నాను ఇట్లాంటివి. నేను డిగ్రీ చదువు. సామాజిక మాధ్యమం ద్వారా సాయి కిరణ్ గీసిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆన్లైన్లోనే ఆర్డర్లు కూడా వస్తున్నాయి. థ్రెడ్ ఆర్ట్ ద్వారా తమ చిత్రాలను గీసి పంపించాలని రిక్వెస్ట్లు కూడా పంపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి ఆయనకు ఆర్డర్లు లభిస్తుండటంతో ఆయన ఫుల్ బిజీగా మారిపోయాడు. మా బాబు 7వ తరగతి నుంచి అది డ్రాయింగ్లో ఇంట్రెస్ట్తోని ఆయన స్వయంగా డ్రాయింగ్ దించడం మొదలుపెట్టిండు. ఆయనకు సహాయ కృషిగా ఆశతోని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆయన అన్ని విధాల బొమ్మలు దించుతున్నాడు. ఏదో అని అనుకోలేదు మేము. ఆయన కృషితోనే మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎవరిదైనా బొమ్మలు తెచ్చిచ్చినా, ఫోటోలు పంపినా అది దించిచ్చి పంపిస్తాడు. ఏ విధంగా దించిచ్చి పంపిస్తాడు. అది కాక మళ్ళీ బ్లడ్తోని కూడా దించి పంపిస్తున్నాడు. అదే కృషి. ఆయన స్వయంగా ఓన్గా నేర్చుకున్నాడు. అది సంతోషం. ఆర్డర్స్ ఇప్పటిదాకా ఆంధ్ర పోయినాయి, హైదరాబాద్ పోయినాయి, మహారాష్ట్ర పోయినాయి, అన్ని విధాలు ఉన్నాయి. ఆయన ఏం లేదు, మెయిన్ ఒక ట్రాక్టర్ మెకానిక్. ఆయన సంతోషం కోసం ఏదో కృషి మీకు చేస్తారని ఆలోచిస్తున్నాం. సంతోషంగా ఉంటుంది.